హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను. 2-in-1 డబల్ సైడ్ గమ్తో ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాయో చూడండి. అలాగే ఈ 2-in-1 స్టిక్కర్స్తో చీరలను అయితే చాలా నీట్గా చక్కగా కట్టేసుకోవచ్చు. ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి సాక్స్. మనం వాష్ చేసిన తర్వాత సాక్స్ని ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అక్కడక్కడ పడిపోతుంటాయి కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా ఒక్కటి దొరికితే ఇంకొకటి దొరకదు. అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ఆ టెన్షన్ అనేది అస్సలు ఉండదన్నమాట. చాలా ఈజీగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది అయితే పిన్స్, బట్టలకి యూజ్ చేస్తాం కదా, ఆ క్లిప్స్ అనమాట. ఏ క్లిప్స్ అయినా తీసుకోండి. ఇలాంటి ఒక 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పిల్లల బట్టలు అయితే ఇలాంటి కబోర్డ్స్ అయితే పెట్టుకుంటాం కదా. ఎక్కడైతే పిల్లల బట్టలు పెడతామో ఆ కబోర్డ్కి విధంగా 2-in-1 స్టిక్కర్ని కొద్దిగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా బట్టలు అక్కడే ఉంటాయి కాబట్టి సాక్స్ కూడా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు వెతుక్కోకుండా. ఇలా కొద్దిగా గమ్మును తీసేసి అతికిచ్చాను కదా, దానికి విధంగా క్లిప్స్ పెట్టేసుకున్నారనుకోండి ఈజీగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా నేనైతే ఒక 2 పెట్టేసుకున్నాను. కావాలంటే మీరు ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా సాక్స్ని పెట్టుకున్నారనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది. చాలా ఈజీగా టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే తీసేసుకుని యూజ్ చేయొచ్చు. అదే విధంగా నాప్కిన్స్ కూడా విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది కిందకి పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే కొంచెం గమ్ని ఎక్కువ తీసుకుని పెట్టేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి స్టాండింగ్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, దేవుని ఫోటోలు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఫ్లవర్ పెట్టుకున్నారనుకోండి అది కిందకి పడిపోతుంది, సపోర్ట్ ఉండదు కాబట్టి. అలాంటప్పుడు దీనికి కూడా కొద్దిగా 2-in-1 టేప్ని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి, పెట్టేసుకుని దాని మీద ఫ్లవర్ పెట్టుకుంటే చాలా నీట్గా కిందకి పడిపోకుండా స్టిక్ అయిపోతుంది అనమాట. ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా దీపం పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి ఫ్లవర్ అయితే పెట్టుకుంటుంటాం కదా. అలాంటప్పుడు కొంచెం ఇలా గమ్ము తీసేసుకుని పెట్టుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి షర్ట్స్. ఈ షర్ట్స్ అయితే కొంతమంది జెంట్స్కి మనిషి సన్నగా ఉంటారు, అలాగే పొట్టు అయితే కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఈ విధంగా షర్ట్ అయితే ఉంటుంది కదా, పైనుంచి ఈ విధంగా బటన్స్ అయితే వేసుకుంటారు. కింద లాస్ట్ ఒక సెకండ్ బటన్కి వచ్చే లోపు ఈ విధంగా కొంచెం ఇలా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది కదా. ఇలా అయిపోతుందని చెప్పేసి బాగున్న షర్ట్స్ని కూడా పడేస్తుంటాం కదా. అలాంటప్పుడు ఇలా పడేయకుండా ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో సెకండ్ బటన్ అయితే ఉంటుంది కదా, సెకండ్ బటన్ కన్నా కూడా కొంచెం పైకి ఈ విధంగా కొద్దిగా 2-in-1 స్టిక్కర్ ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి అసలు ఉబ్బినట్టుగా ఎత్తినట్టుగా కూడా ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇది కొంచెం లావు ఉన్న వాళ్ళకి, పొట్ట ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టిప్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు హడావిడిలో ఇలాంటి ప్యాంట్స్ అయితే వేస్తుంటాం కదా, అది కొంచెం అనుకోకుండా విధంగా కిందకైతే ఉంటుంది. అంటే ఈ విధంగా కిందకు అవుతుందని చెప్పేసి దాన్ని ఫోల్డ్ చేసేస్తాం. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారనుకోండి అసలు చూడడానికి నీట్గా అనేది ఉండదు. అలాంటప్పుడు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇలా ఫోల్డ్ చేయకుండా నార్మల్గా ఇలా ఇప్పుడు తీసేసాను చూడండి. తీసేసిన తర్వాత లోపలికి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి లోపలికి పెట్టేసేయండి. ఒకే ఫోల్డ్ పెట్టేసుకోండి, మళ్ళీ 2-3 పెట్టుకోవద్దు. ఈ విధంగా కొంచెం పల్చగా ఉంటుందన్నమాట, కొంచెం మరీ లావుగా కాకుండా ఈ విధంగా ఒక్క ఫోల్డ్ ఎంత కావాలో దాన్ని బట్టి పెట్టేసుకుని లోపలికి కొంచెం ఈ విధంగా 2-in-1 స్టిక్కర్ని కట్ చేసేసుకుని ఇలా లోపల పెట్టేసుకున్నారనుకోండి, ఒక 2 చోట్ల అటు ఇటు పెట్టుకున్నారనుకోండి చాలా నీట్గా ఉంటుంది. నడిచేటప్పుడు కూడా కాళ్ళ కిందకి అనేది పడదు, మనం పెట్టినట్టుగా కూడా అనిపించదు అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా చాలా ఈజీగా అప్పటికప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళాలి, స్టిచ్ చేయించాలని అవసరం కూడా ఉండదన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీ కట్టే ప్రతి ఆడవాళ్ళకు కూడా ఈ టిప్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇదేంటంటే బార్డర్ శారీస్ మాత్రమే. బార్డర్ శారీస్ మనం కట్టిన తర్వాత కూర్చున్నా లేదా లేచినా ఈ విధంగా వెనక సైడ్ బ్యాక్ సైడ్ అనేది ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది కదా. ఇలా ఫోల్డ్ అవడం వల్ల చూడడానికి అస్సలు బాగుండదు. అలాంటప్పుడు ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్గా లోపలికైతే పెట్టికోట్ అయితే యూజ్ చేస్తుంటాం కదా, ఈ పెట్టికోట్ కూడా కరెక్ట్ మనం పాదాలకి టచ్ అయ్యే విధంగా అలాంటి పెట్టికోట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరీ పైకున్న అస్సలు బాగుండదు. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైన బార్డర్ ఉన్న శారీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే పెట్టికోట్కి బార్డర్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సింది 2-in-1 ప్లాస్టర్ అనమాట. నేనైతే ఇక్కడ 2-in-1 ప్లాస్టర్ అయితే తీసుకున్నాను. తీసుకున్నాక దీన్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం ఈ మాత్రం ఒక 2-3 ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి. కొంచెం పెద్దగానే తీసుకోండి. ఏమంటే కొంచెం లేసినట్టుగా కూడా అనిపిస్తుంది కదా గమ్ మారిన తర్వాత, అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ విధంగా కరెక్ట్ కింద పెట్టేసుకున్న తర్వాత ముందు కాదు వెనక
సైడ్ అంటే బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ విధంగా 1 ఇంచు గ్యాప్ వచ్చే విధంగా కొంచెం గ్యాప్ వదిలేసి ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి, ఆ ఫ్రిల్ అనేది అంటే శారీ అనేది కింద నేలకు తగులుతుంది కదా, చూడడానికి నీట్గా ఉంటుంది. మరి కరెక్ట్ పాదాల దగ్గర కట్టేసుకున్నారనుకోండి, అది ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా ఆ శారీ అనేది కట్టుకున్నా కూడా నీట్గా అనిపించదు అనమాట. ఈ విధంగా పెట్టుకుని చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఉన్న స్టిక్కర్ని తీసేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నారనుకోండి, 1 ఇంచు గ్యాప్ వచ్చే విధంగా. ఇప్పుడు బాగా స్టిక్ అని అయిపోతుంది. ఇలా పెట్టుకున్నారనుకోండి, మనం కూర్చున్న పార్లరేటప్పుడైనా నడిచేటప్పుడైనా అసలు అది ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఫోల్డ్ అవుతుందనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జనరల్గా ఇలాంటి బోటెక్స్ ఉన్న బ్లౌజెస్ అయితే వేసుకుంటుంటాం కదా, అలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించారనుకోండి, ఆ శారీ అనేది మంచి లుక్ వస్తుందన్నమాట. ఈ విధంగా కొంచెం జారినట్టుగా వేసుకోవాలి పళ్ళు అనేది, మరీ హ్యాండ్స్ దగ్గరికి వేసుకోవద్దు. ఈ విధంగా కొంచెం జారినట్టుగా వేసుకోవాలి. అలాగే పైన కొంచెం డిజైన్ ఉందనుకోండి, ఈ విధంగా డిజైన్ అనేది బాగా కనిపించాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనం బయట ఫంక్షన్స్కైనా లేదా బయటకి ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత పదే పదే ఇలా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే పైకన్నా పోతుంది, లేదంటే కిందకైనా వస్తుంది. మరి ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా ఉందనుకోండి, అస్సలు బాగుండదు. అలా పదే పదే సెట్ చేసుకునే అవసరం ఉండదు అనమాట. దీనికి కూడా అంతే, కొద్దిగా 2-in-1 టేప్ని విధంగా కట్ చేసుకుని మనకు ఎక్కడ కావాలో దాన్ని బట్టి స్టిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఒక్కొక్కసారి శారీస్ కట్టే విధానం కూడా చాలా బాగుండాలి, అప్పుడే నీట్గా ఉంటుంది ఆ శారీస్కైనా కట్టిన వాళ్ళకైనా. చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఈ విధంగా కట్టారనుకోండి, కొంచెం జారినట్టుగా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట. బోట్ నెక్ కనే కాదు, నార్మల్ బ్లౌజెస్ కూడా అంటే నార్మల్ శారీస్ కూడా అంతే. ఈ విధంగా పైకి వేసుకుంటుంటాం కదా, పళ్ళు జారినట్టుగా ఉంటుంది కదా, హ్యాండ్స్ కన్నా కూడా కొంచెం కింద పెట్టుకున్నారనుకోండి, దానికి కూడా పదే పదే సెట్ చేసుకునే పని అయితే ఉండదు, చాలా నీట్గా ఉంటుంది జారిపోకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు. మనం పళ్ళుకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు అది ఒక్కొక్కసారి జారిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, చాలా మంది అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలా జారిపోకుండా లోపల ఫ్రిల్స్ అనేవి జారిపోకుండా ఉండాలంటే ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎంత కావాలో లెంత్ దాన్ని బట్టి తీసుకోండి. తీసుకున్నాక కరెక్ట్ మధ్యలో ఈ విధంగా ఎంతైతే లెంత్ తీసుకున్నారో కరెక్ట్ మధ్యలోకి ఈ విధంగా మిగతా ఫ్రిల్స్ అన్ని కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, కరెక్ట్ మధ్యలో అంటే కరెక్ట్ ఎంత కావాలో దాన్ని బట్టి తీసుకున్న దానికి కరెక్ట్ మధ్యలో విధంగా అన్ని ఫ్రిల్స్ని కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నాకైతే ఒక 5-6 ఫ్రిల్స్ వరకు వచ్చాయి. ఈ మాత్రం వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంది. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు. నాకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి పిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పిన్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఉందో. ఏ మాత్రం ఫ్రిల్స్ అనేవి లోపల ఫ్రిల్స్ అనేవి జారవు. ఒక్కోసారి ఇలా జారినట్టుగా అనిపిస్తుంది కొంతమంది పెట్టుకున్న తర్వాత. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే పైన హాఫ్ తీసుకున్నాం కదా, పై ఫ్రిల్ అనేది కొంచెం పొడుగా ఉంటుంది కాబట్టి అవన్నీ కవర్ చేసేస్తుంది అనమాట. చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. ఇలా పళ్ళుకి ఫ్రిల్స్ పెట్టుకోవాలంటేనే వితిన్ సెకండ్స్లో పెట్టేసుకుంటారు. నార్మల్ ఇలాంటి ఫ్యాబ్రిక్ శారీస్ అయినా లేదా బార్డర్ శారీస్కైనా చాలా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. ఇంకా ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.